ప్రజాభిప్రాయం లేకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో నిత్యం ప్రయాణం చేసే విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రధాన కూడలి వైఎస్సార్ విగ్రహం వద్ద ఆగే బస్సులను అధికారులు ఆపనివ్వకుండా నేరుగా ఆర్టీసీ బస్టాండ్లోకి పంపిస్తున్నారు. దీంతో ప్రయాణికులంతా దూరం నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళ్లడంతో ప్రయాణికులు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి తిరిగి బస్సులు బస్టాండ్ కూడలిలో ఆపుతామని వారికి హామీ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ప్రజల సౌకర్యమే ముఖ్యమన్నారు. ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లినప్పుడు ప్రజలు తమ సమస్యను తెలిపారన్నారు. దీంతో తాము బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు ఆపి అటు తర్వాత ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్లేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే బుచ్చులో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యకు కారణం ఆటోలు. రోడ్డులో ఎలా పడితే అలా అడ్డగోలుగా ఆపుతూ మిగతా వాహనాలను వెళ్లనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆటోల ద్వారా కలిగే ట్రాఫిక్ బెడద లేకుండా చేస్తే రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు వీలుంటుందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాక ఒక ట్రాఫిక్ పోలీసును కూడా అక్కడ నిరంతరం ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ బుచ్చిలోని ఒక 2 రోజుల ముందు నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఒక సమస్య జరుగుతూ ఉండింది. అది మేము ఆర్టీసీ బస్టాండ్ డెవలప్ అని కాదు కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ బస్సులు ఆగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆపమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా వాళ్ళు ఇది బాగలేదు అని చెప్పి 2-3 రోజుల నుంచి చెప్తున్నారు నాకు. సో ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులతో అక్కడ మాట్లాడిన తర్వాత ప్రతి బిడ్డ, కాలేజీకి పోయే బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా హాస్పిటల్స్కి పోయే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కోరిక మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా అని చెప్పారు. సో తిరిగి మళ్ళీ ఎక్కడైతే మనం బస్సులు స్టాప్ చేస్తున్నామో అక్కడ ఒక స్టాప్ ఇచ్చి దాని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు పంపించాలని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. అది అక్షరాల ఈ రోజు మధ్యాహ్నం నుంచే జరగద్దని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు ముఖ్యం, ప్రజలు ఎక్కడ అసౌకర్యం పాలు కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.